హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్ కి. ఇవాళ ఇగో నేను సాయి ఆఖరి వారం పూజ చేస్తున్నాను. ఆ కథ అష్టోత్తరం పూజ అన్ని చేస్తున్నాను. అదంతా స్కిప్ చేయకుండా వినండి, కథ వినండి. చెప్పాను కదా నెక్స్ట్ వీక్ ఉద్యాపన చేస్తాను, అది కూడా పెడతాను. మీకు ఉద్యాపన ఎలా చేశాను ఏమిటి అన్నది కూడా పెడతాను. స్కిప్ చేయకుండా వినండి. పదండి అయితే మొత్తం పూజ చూడండి. ఓం శ్రీ సాయి భూత భవిష్యత్ వర్జితాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాయ నమః. ఓం శ్రీ సాయి కాలాయ నమః. ఓం శ్రీ సాయి కలవదర్పణాయ నమః. ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః. ఓం. అధ్యాయం 5. నా పేరు సుమన్ అస్థానా. నేను మనోరమ గంజ్ ఇండోర్లో ఉంటాను. నా కొడుకు గౌరవ్ ఆస్థాన ఉజ్జయిన్ నుండి ఎంబీఏ చేస్తున్నాడు. ఈ మధ్య ఐపీఎస్ కాలేజీ ద్వారాను క్యాంపస్ సెలక్షన్లో ఐసిఐసి బ్యాంకులో మేనేజర్ పదవి గురించి 8 మందిని తీసుకున్నారు. అందులో గౌరవ్ ఆస్థానా కూడా ఉన్నాడు. మాకు చాలా సంతోషం కలిగింది. అతని అపాయింట్మెంట్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాము. 6 నెలలు దాటిపోయింది. మిగతా అంతమందికి ఆర్డర్ దొరికింది. గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ దొరకలేదు. చాలా బాధపడుతూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు. నేను గౌరవ్కి ధైర్యం చెప్తూ ఉండేదాన్ని, బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెప్తూ ఉండేదాన్ని. ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవ్కు చెప్పాను. 5 గురువారం సంకల్పం చేసుకోమన్నాను. గౌరవ్ అదేవిధంగాను 5 గురువారంలో మొక్కుకొని శ్రీ సాయి దివ్య పూజ ప్రారంభించాడు. 4 గురువారంలో అయినవి. 13వ తేదీ డిసెంబర్ 2005లోని గౌరవ్కి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. 5వ గురువారం పూర్తి అయ్యి అవ్వకముందే గౌరవ్ కోరిక తీరింది. నా పేరు స్మితా పూజారి. నేను మాల్వా ప్రేడ్ విజయనగర్ ఇండోర్లో ఉంటున్నాను. నేను నా తమ్ముని గురించి ఒకతనికి ఉద్యోగం గురించి 11 గురువారములు సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య పూజ ప్రారంభించాను. 10వ గురువారం నాడు నా కోరిక తీరింది. 11వ గురువారం నాడు యథావిధిగా ఉద్యాపన చేసి షిరిడీ వెళ్ళి మొక్కు చెల్లించుకున్నాను. నా పేరు స్మితారావు. నేను వైభవ్ నగర్లోని ఇండోర్లో ఉంటున్నాను. నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి 5 వరములు మొక్కుకున్నాను. 2వ గురువారం నాడే నా ఉద్యోగం దొరికింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. 6వ అధ్యాయము. వివాహ నిశ్చయమైంది. నా పేరు శకుంతలా సిన్హా. నేను ఎంఐజీ ఇండోర్లో ఉంటున్నాను. నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికి ఎన్నో సంబంధాలు చూశాను, కానీ ఎక్కడా కుదరలేదు. చాలా కాలం కానీ ఈ విషయం బాధ కలుగుతుంది. శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి 11 గురువారం మొక్కుకొని పూజ ప్రారంభించాను. ప్రతి గురువారము విధిపూర్వకంగాను శ్రీ సాయి దివ్య పూజ చేయడం మొదలుపెట్టాను. బాబా గారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది. 7వ గురువారం యోగ్యురాలైన కన్యతోని నా పుత్రుని వివాహము సంబంధం కుదిరింది. ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయినాథ్. ఇది ఫ్రెండ్స్, ఇవాళ నేను చేసిన సాయి పూజ ఆఖరి గురువారం. 7వ గురువారం పూజ అయిపోయింది. అంటే మధ్యలో ఒక గురువారం 2 గురువారాలు పోయేందుకు లేట్ అయింది. లాస్ట్ వీక్ నేను పిక్నిక్ పెట్టాను కదా, పిక్నిక్ వెళ్ళాం, అందుకని ఆ గురువారం పూజ చేయడం అవ్వలేదు. ఈ గురువారం మళ్ళీ లాస్ట్ వారం చేస్తాను. మళ్ళీ వారం ఉద్యాపన చేస్తాను. ఎలా చేస్తాను అన్నది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. చూస్తాను ఎలా చెయ్యాలి, ఏమిటి, ఎవరినైనా పిలవాలా ఏంటన్నది చేసి పెడతాను మీకు తప్పకుండాను. మళ్ళీ వారం కూడా స్కిప్ చేయకుండా మొత్తం వినండి. మొత్తం పూజా విధానం అంతా ఇదే ఉంటుంది, ఇంకా కథ ఉండదు కాబట్టి పూజ ఊరికనే కొంచెం చూపిస్తాను. మిగిలినదంతా కూడా ఉద్యాపన ఎలా చేశాను, ఏమిటి, ఎవరెవరు వచ్చారు అన్ని కూడా మీకు చూపించి ప్రసాదాలు ఏం చేశానో అన్ని కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి, నాకు సపోర్ట్ చేయండి. ఇదిగో నైవేద్యం పెట్టేశాను, హారతి ఇస్తున్నాను. బాబా గారికి హారతి, అందరి దేవుళ్ళకి హారతి ఇచ్చేసి ఇక్కడితో ఈ వారం ఈ పూజ ఇలాగ అయిపోయింది. దీని తర్వాత గుడికి వెళ్ళి వస్తాను. కానీ ప్రతి వారం కూడా ఈ పూజ చేస్తే ప్రతి వారం మాక్సిమం గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యండి. ఎవరన్నా మొదలు పెడితే అవకాశం లేని వాళ్ళు మరవలే, కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు గుడికి వెళ్ళిరండి అంతే. ఇంకా వేరే గుళ్ళో ఏం పూజలు అవి అన్నది మన ఇష్టం, చేయించుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇది ఫ్రెండ్స్ పూజ అయిపోయింది కదా.
ఇంకా వంట చేస్తున్నాను చూడండి. ఏమిటి వండుతున్నాను? మామిడికాయ, కొబ్బరికాయ మామిడికాయ నువ్వుపప్పు వేసి పచ్చడి ఎవరికైనా తెలుసునా? మీరు నువ్వులపప్పు తినేవాళ్ళకైతేనే తెలుస్తుంది. తినని వాళ్ళకి తెలీదు. ఎలా చేస్తున్నాను చూడండి. ముందు ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేచేసుకొని ఇవో పక్కన పెట్టేసుకుంటాం. పెట్టేసుకొని మిక్సీ జార్‌లో కొంచెం నువ్వుపప్పు వేసుకొని, మనకి సరిపడానమాట. ముందు నువ్వులు తొందరగా నలగవు కాబట్టి ఇది జారిపోతూ ఉంటాయి. త్వరగా నలగవంటే ముందు నువ్వుల పప్పు ఒకటి తిప్పేసి తీసుకొచ్చాను. పచ్చి నువ్వుల పప్పే వేస్తాము. ఈ వేచింది కూడా కాదు. అందులోనే ఇగో వేచి పెట్టుకున్న పోపు, ఇంగువ, ఎండుమిరపకాయలు అవి వేసి ఇది కూడా తిప్పేసి ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేస్తామనమాట. మామిడికాయ ముక్కలు సాధారణంగా మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటారు కానీ, మామిడికాయ నువ్వులపప్పు పచ్చడి నాకు తెలిసి చాలా మందికి తెలీదనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఓకే. తెలియని వాళ్ళు చూడండి, ప్రయత్నించండి. ఎంత బావుంటుందో. నువ్వుల పప్పు ఒంటికి మంచిది గదా! తినమంటున్నారు. నువ్వుల పప్పు తినండో, తినండో అంటున్నారు కదా! నువ్వుల పప్పు తింటూ ఇలాగన్నా తింటూ ఉంటాం అన్నమాట. లేతే ఎంతసేపు ఏదో నువ్వుండలు అవి చేస్తాం. అగో చూసారా? నిజంగా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మటుకు అన్నంలో కలుపుకొని నెయ్యో, నూనె వేసుకొని చక్కగా కలుపుకున్నాం అనుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది మనం కొంచెం ఈ చలికాలమే కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి 2, 3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. అదిగో అయిపోయింది మిక్సీ జార్‌లోంచి ఇది కొంచెం గట్టిగానే తిప్పుతాం. మరీ పలచగా తిప్పం. ఉట్టి నువ్వుపప్పు పచ్చడి వేరే చూపిస్తానది. అదెలా చేస్తామో చూసి ఇది మామిడి అది చింతపండేసి చేస్తాం. ఇది నువ్వుపప్పులో మామిడికాయ వేసి చేస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగానే చేసేసుకుంటాం అన్నమాట. మరీ పలచగా చేస్తే అన్నంలోకి బావుండదు గదా! అన్నంలో పచ్చడి కొంచెం గట్టిగా ఉండాలి. టిఫిన్స్‌లోకి కొంచెం పలచగా ఉండాలి. అదిగో మొత్తం తీసేసి పోపంతా బాగా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేయడం. నువ్వుపప్పు, నువ్వుపప్పు, మామిడికాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఇలా ఎవరన్నా చేస్తారా? చేసిన వాళ్ళు ఇలాగే చేస్తారా? లేదా కామెంట్‌లో పెట్టండి. దీని తర్వాత ఇప్పుడు తోటకూర చేస్తున్నాను చూపిస్తాను. అంటే పాలకూర, టమాటా పప్పు చేశాను. ఆ పప్పులోకి ముందు పోపేస్తున్నాను. ఆ పప్పులోకి మటుకు కొంచెం వెల్లుల్లిపాయలు పోపేస్తున్నాను. దీని తర్వాత కూర అన్నమాట. కూర అల్లం కారం పెట్టి చేస్తాం. నువ్వు పొడేసి చేస్తాం. ఉల్లిపాయ, టమాటా వేసి చేస్తాం. ఇవాళ మటుకు నేను అల్లం కారం కూర చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఆ హెల్త్‌కి హెల్త్, మన కళ్ళకి, జుట్టుకి అన్నిటికి కూడా ఆకుకూరలు చాలా మంచివంటారు కదా! అందుకు కూర. ఇవాళ తోటకూర అంటే బుధవారం నాడు మాకు మార్కెట్‌లో మంచి తోటకూర దొరుకుతుంది. అందుకు అది తెచ్చుకొని కూర మాక్సిమం నెక్స్ట్ డేనే చేస్తాను. ఎక్కువ వాడిపోతే రుచి ఉండదని. ఇది పోపేసిస్తున్నాను ముందు పాలకూర, టమాటా పప్పు. దాంట్లోంచినేమో ఇప్పుడు దీంట్లో మళ్ళా ఒకటే ఫ్రెండ్స్ చాలామంది ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క మూకుడు చేసి పని వాళ్ళకి గిన్నెలు, మనకి పని ఎక్కువ. వాళ్ళు తోమేసి వెళ్ళిపోతారు తిట్టుకోనో, కొట్టుకోనో. కానీ మనం అన్నీ మళ్ళీ ఆరిన తర్వాత సర్దుకోవాలంటే ఎంత కష్టం అవుతుంది. అనవసరం కదా! నేను ఒకటే మూకుడులో చూడండి అన్నీ చేస్తున్నాను. ముందేమో పోపేసేసి పచ్చడి తీసేసానా, తర్వాత పప్పు పోపేసానా, ఇప్పుడు కూర పోపేసేస్తున్నాను అదొకటి. మినపప్పు, శనగపప్పు దిట్టంగా వేస్తేనే రుచిగా ఉంటుంది. ఇంకా ఇందులో ఏమిటి తెలిసిన చిన్న చిన్న పిండొడియాలు, లేదా గుమ్మడొడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు అలా దొరుకుతాయి కదా! అవన్నీ కూడా వెయ్యొచ్చు. వేస్తే చాలా బావుంటుంది. తోటకూర మరీ సన్నంగా కట్ చేసేయకూడదు ఈ కూరకి. కొంచెం పెద్దదుంటే బావుంటుంది. మరీ సన్నమైతే ముద్దగా ఇనుసుకుపోయినట్టు అయిపోతుంది కూర. ఇలా కొంచెం తోటకూర కనిపిస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అందువల్ల తోటకూర ముందు పోపేసానా, పోపులోనేమో తోటకూరేసి మనకెంత కావాలో అంత వేసేయడం. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవడం. కొంచెం మూత పెట్టి తర్వాత తీసి దీంట్లో ఉప్పు, పసుపు వేసేయడం, మగ్గించుకోవడం. అంతే చాలా సింపుల్‌గా అయిపోతుందండి కూర ఏదో లేట్ అవుతుంది. అంటే ఒకటి కూర లేట్ అవుతుంది అంటే ఎక్కడంటే, చాలా జాగ్రత్తగా కడగాలి. ఆకు ఏరినప్పుడు జాగ్రత్తగా ఏరి కట్ జేసుకోవాలి. ఎందుకంటే పురుగు, పుట్రలుంటాయి. ఆకుకూరలు కదండీ! కొంచెం పురుగులు అవి ఉంటాయి. అందుకని కడిగినప్పుడు కూడా ఇసక ఎక్కువుంటుంది. అందుకని జాగ్రత్తగా మనము బాగా కడిగి ఈ జాలీల బుట్టలుంటాయి కదా! వాటిల్లో పెట్టి వడకడితే కొంతసేపు పొద్దున్నే ఈ పని చేసి పెట్టుకున్నాం అనుకోండి, వంట వండే టైంకి కొంచెం పొడి ఆరుతుంది. అప్పుడు కూర పొడి పొడిగా వస్తుంది. అదే తడి మీద వెంటనే వేస్తే కూర ముద్దగా అయిపోతుంది. రుచి కూడా తేడా వస్తుంది. అదిగో కూర అయిపోవచ్చింది. ఇంకా అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్ ఏసిర్రు. అయితే నేను ఇందులో కూడా కొంచెం నువ్వుల పొడి 2, 3 స్పూన్‌లేస్తానండి. ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది. ఉట్టే అల్లం ఇది కాకుండా అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీ తిప్పేసాను.
అది వేసిస్తున్నాను. ఇది కాకుండా కొంచెం నువ్వు పొడి కూడా వేస్తాను. నాకెందుకో అది రుచి బాగా అనిపిస్తుంది. ఇష్టం అన్నమాట. ఒంటికి మంచిగా నువ్వుల పప్పు ఎంత ఇందులో చలికాలంలోనే ఇంకా ఎక్కువ వెళ్తే ఇంకా మంచిది. అదిగోటి. అది వేసాం గదా! మొత్తం కలపాలి. అయిపోయింది. ఎంత సింపుల్‌గా అన్నమాట. నువ్వు పొడి ఓ 3 స్పూన్లు ఏసిస్తాను. ఎంత సింపుల్‌గా అయిపోతుంది. ఎంత అన్నీ కడిగి పొద్దున్నే మనం లేచి ఏమిటి చేసుకోవాలో ముందు మెనూ డిసైడ్ చేసుకొని, అప్పుడు దాన్ని ముందు అన్నీ కడగవలసినవి, కొంచెం లేట్‌గా తరగవలసినవి అన్నీ తరిగేసి, కడిగేసి పెట్టేసామనుకోండి, ఎంత ఈజీగా వంట చెయ్యొచ్చు. అప్పటికప్పుడు లేచి స్టవ్ దగ్గరగా అన్నీ పెట్టుకోకుండా, ఏమీ లేకుండా ఫ్రిడ్జ్ తీసి ఏం చేద్దాం అని ఆలోచించి చేస్తే ఆ వంటకి రుచి ఉండదు. మనం చేయడానికి విసుగు ఎంత ఇదా అదా అని ఆలోచించి ఆఖరికి ఏదో ఒకట్లే అని వండి పడేస్తాం. ఇంత కష్టపడేది మన ఈ భోజనం కోసం కదండీ! తిండి కోసమే కదా! అయిపోయింది చూసారా? బౌల్‌లోకి తీసేస్తున్నాను. తోటకూర కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేస్తారా ఎవరన్నా? కామెంట్‌లో పెట్టండి. ఇదండి ఇవాళ నా వంట, నా పూజను. రేపు నా వంట మళ్ళీ పెడతాను. ఎలా ఉందో కామెంట్‌లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.